మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీ అధికార పార్టీ ఎంపీ పుట్ట మహేష్ కు పాజిటివ్ వచ్చింది. ఈ కేసు అటు ఏపీని కూడా షేక్ చేస్తోంది. నిన్న రాత్రి ర్యాండమ్ చెకింగ్ లో భాగంగా పార్టీలో పాల్గొన్న అందరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించారు పోలీసులు. ఈ టెస్టులో ముందు పుట్ట మహేష్ కుమార్ కు నెగిటివ్ రాగా లేటెస్ట్ గా బ్లడ్ శాంపుల్లో పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పట్టుబడిన 11 మందిలో 6 మందికి పాజిటివ్ రాగా అందులో ఎంపీ మహేష్ కూడా ఉన్నారు. దీంతో మహేష్ యాదవ్ ను అరెస్టు చేశారు పోలీసులు. డ్రగ్స్ పార్టీలో మహేష్ పాల్గొనడంతో పాటు వివిధ అంశాలపై విచారణ జరుపుతున్నారు. నిందితుల నుంచి 32 జర్మనీ తయారీ రివాల్వర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నయీముద్దీన్. ఒక లైవ్ రౌండ్ 4 ఖాళీ కార్ట్రిడ్జ్లు సీజ్ చేశామన్నారు. పార్టీకి హాజరైన 10 మందిలో ఓ మహిళపై కూడా కేసు నమోదు చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ దగ్గర నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. భారీగా విదేశీ మద్యం బాటిళ్లు, 48 బీర్ బాటిళ్లు, డాన్ జూలియో, రాయల్ సల్యూట్, చీవాస్, బెల్వెడేర్ వోడ్కా సీజ్ చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీ అధికార పార్టీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కి కూడా పాజిటివ్ వచ్చింది. ఈ కేసు అటు ఏపీని కూడా షేక్ చేస్తోంది. నిన్న రాత్రి ర్యాండమ్ చెకింగ్ లో భాగంగా పార్టీలో పాల్గొన్న అందరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించారు పోలీసులు. ఈ టెస్టులో ముందు పుట్ట మహేష్ కుమార్ కు నెగిటివ్ రాగా లేటెస్ట్ గా బ్లడ్ శాంపుల్లో పాజిటివ్ గా తేలింది. దీంతో ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పట్టుబడిన 11 మందిలో 6 మందికి పాజిటివ్ రాగా అందులో ఎంపీ మహేష్ కూడా ఉన్నారు. దీంతో మహేష్ యాదవ్ ను అరెస్టు చేశారు పోలీసులు. డ్రగ్స్ పార్టీలో మహేష్ పాల్గొనడంతో పాటు వివిధ అంశాలపై విచారణ చేస్తున్నారు. నిందితుల నుంచి 32 జర్మనీ తయారీ రివాల్వర్లు స్వాధీనం చేసుకున్నారు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నయీముద్దీన్. ఒక లైవ్ రౌండ్ 4 ఖాళీ కార్ట్రిడ్జ్లు సీజ్ చేశామన్నారు. పార్టీకి హాజరైన 10 మందిలో ఓ మహిళపై కూడా కేసు ఫైల్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ దగ్గర నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. భారీగా విదేశీ మద్యం బాటిళ్లు, 48 బీర్ బాటిళ్లు, డాన్ జూలియో, రాయల్ సల్యూట్, చీవాస్, బెల్వెడర్ వోడ్కా సీజ్ చేశారు. మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో రాత్రి 9:30 గంటలకు పోలీసులు దాడులు చేశారన్నారు ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్. ఈ దాడుల్లో డ్రగ్స్ దొరికాయన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేశాడని తెలిపారు ఎస్పీ. ఇందులో మొత్తం 11 మందిని గుర్తించామన్నారు. 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు ఎస్పీ గిరిధర్. 11 మందిని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్లుగా చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నారు. టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు ఎస్పీ గిరిధర్. మొయినాబాద్ లో గల ఒక ఫామ్ హౌస్ లో కొంతమంది 4 నుండి 5 వ్యక్తులు నిషేధిత డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా సమాచారం వచ్చింది. లోకల్ పోలీసు మరియు ఎస్ఓటి మరియు ఈగిల్ ఫోర్సు 3 టీమ్స్ కలిసి ఆ ఫామ్ హౌస్ మీద రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. 9 మందిని కూడా కస్టడీలోకి తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగటివ్ వచ్చింది. వెంటనే మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం జీవో నంబర్ 4 ప్రకారంగా మేము బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పి వారిని 11 మందిని హాస్పిటల్కు తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒక అతనికి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది, మిగతా 5గురికి నెగిటివ్ వచ్చింది. దానిలో 6గురు రోహిత్, మహేష్, రితేష్, నమిత్, కౌశల్ అండ్ అర్జున్ అనే వ్యక్తులు డ్రగ్ అబ్యూజ్ చేసినట్టుగా, డ్రగ్ తీసుకున్నట్టుగా మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వారి దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి 11 మందిని అందులో వెపన్ వాడినందుకు మొయినాబాద్ పోలీసులు ఆర్మ్స్ యాక్టు మరియు ఎన్డీపీఎస్ యాక్టు, తర్వాత బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. 2 లోపల మాత్రం మెత్ అండ్ కొకైన్ కనబడ్డదని తెలుస్తుంది. మిగతా వాళ్ళకు కొకైన్ కనబడ్డట్టున్నది. ఇది వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఎప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నది ఏంటి, గతంలో తీసుకున్నదంతా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం నిర్ధారణకు రాగలుగుతాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ మాఫియాపై ఈగల్ టీం పూర్తి విచారణ చేయాలన్నారు తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
సొంత ఫామ్ హౌస్ లోనే డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారన్నారు. గతంలో రోహిత్ రెడ్డి కడిగిన ముత్యమని కేటీఆర్ చెప్పారన్నారు. మరి ఇప్పుడు కేటీఆర్ ఏం సమాధానం చెప్తారన్నారు. రోహిత్ రెడ్డి డ్రగ్స్ మాఫియాపై ఈగల్ టీం పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు మనోహర్ రెడ్డి. ఈ బీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అప్పుడు ఉన్నటువంటి ఆడిందే ఆట పాడిందే పాటగా ఆ రోజు 10 సంవత్సరాలు అనుభవించి పదవులతో కాకుండా యువతనంతా కూడా ఏ లాడ్జీలలో చూసినా వీళ్ళ కేసులో గతంలో బెంగళూరులో సీనియర్ యాక్టర్లతో చూసుకున్నా వీళ్ళ ద్వారానే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఈ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కేసులు మనం చూసినాం. గతంలో 6 నెలల కింద దుబాయ్లో కూడా ఒక కేదార్నాథ్ కేసు జరిగింది. దాంట్లో కూడా ప్రముఖంగా ఈ మన పైలట్ రోహిత్ రెడ్డి గారే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. ఇలాంటివి ఎన్నో కేసులు, కోకొల్లల కేసులు. ఆ కేసులే కాకుండా రాత్రి కూడా మనకు రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ తీసుకుంటూ దానికి టెస్ట్ చేస్తే కూడా ఈరోజు పాజిటివ్గా కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. ఇలాంటి వ్యక్తులని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నారంటే మనమంతా కూడా సభ్య సమాజం ఈరోజు తలదించుకునే విధంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలా. మేము డ్రగ్స్ రహితంగా మేము చాలా కష్టపడ్డాం, డ్రగ్స్ అంటేనే మాకు తెలియదని చెప్పి ఎన్నో నీతులు ఎన్నో మాటలు మాట్లాడారు కేటీఆర్ గారు. ఈరోజు నీ అన్నింగ శిష్యుడు ఈరోజు ఇదే రోహిత్ రెడ్డి డ్రగ్స్ని ఇప్పుడు ఎంత దీన్ని యువతను చెడగొట్టాలా, నీవే కాకుండా వీళ్ళే కాకుండా యావత్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కష్టపడి డ్రగ్స్ లేని తెలంగాణ, డ్రగ్స్ రహిత తెలంగాణ చేద్దామని చెప్తే మీరు దీన్ని ఇంకా ప్రోత్సహించుకుంటా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక డ్రగ్స్ని ఏ విధంగా తెలంగాణలో మనం ఇంప్లిమెంట్ చేయాలా, యువతను చెడగొట్టాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా హంగామా చేస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పదలుచుకున్నా, రాత్రి ఏదో ఒక చిన్న పార్టీ కాదు, అది ఒక పెద్ద డ్రగ్స్ మాఫియా ఉన్నది వీళ్ళెంబడి. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం అధికారులు ఇప్పటికే వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద రాకెట్ వీళ్ళ ఎంబడి, ఈ రాకెట్ ఎంబడి ఎవరెవరో ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరలోనే బయటకు వస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ టీం పెట్టి ఇలాంటి వారిని కూకటి వేలతోని తీసేయడానికి, ఇలాంటి డ్రగ్ మాఫియా, వీళ్ళే డ్రగ్స్ తీసుకునే వాళ్ళే గారు, డ్రగ్స్ పెద్ద ఎత్తున మాఫియా చేసేవాళ్ళు వీళ్ళు. మన తెలంగాణని యువతని చెడగొట్టడానికి ఒక పెద్ద మాఫియా, ఇలాంటి మాఫియా దేశంలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులందరూ కూడా ఒక దగ్గర ఒక ఫామ్ హౌస్లో జతై తెలంగాణ యువతని చెడగొట్టడానికి ఏ విధంగా డ్రగ్స్ని తెలంగాణ పైన రుద్దాలా, ఏ విధంగా తెలంగాణ యువత పైన రుద్దాలని చెప్పి ఒక ప్రయత్నంలో రాత్రి దొరికిపోయినరు. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా ఈగల్ టీం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నది. మనకు గట్టి నమ్మకం ఉన్నది. దీని వెంబడి ఇంకెవరెవరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ